ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రోడిని. ఇదిగో గోదావరి పడవ వచ్చింది, ఇప్పుడే జస్ట్ వచ్చింది. రాయలసీమ ఎక్స్ప్రెస్, నరసాపురం ఎక్స్ప్రెస్ అనమాట. చూస్తున్నారు కదా ఎలా కార్ వస్తుందో లోపల పడవలో. అలా పడవలో కార్లు, మనుషులు, బైకులు ఇలా వస్తాయన్నమాట. ప్లీజ్ అన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడబోయే ముందు బాలాజీ చూడండి ఎలా ఎక్కుతుందో. ఈ గోదావరికి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి బ్రిడ్జి అనేది ఉండదన్నమాట. చూశారు కదా ఎలా వస్తుందో గోదావరి. ఎదిగొదిగొదిగొదిగొదిగొదిగొదిగొదిగొది అక్కడ పడవ పోతుంది. చూడండి ఎలా ఎక్కుతున్నారో, ఎలా వస్తుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాతావరణం. గోదావరి అంటే గోదావరి పుష్కరాలు తెలుసు కదా. ఇది ఎక్కడ అనుకుంటున్నారో, నరసాపురం పుష్కరాలు. గోదావరి చూశారు కదా అప్పుడు. గోదావరి పుష్కరాలు అనేది ఇదే ఫ్రెండ్స్. ఓకేనా, మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది. నరసాపురం నుంచి నేను వచ్చానన్నమాట. గోదావరి ఒడ్డున పానీపూరి తినుకుంటూ ఎంత ఎంజాయ్గా ఉంటుందో. ఓ పక్కన పానీపూరి, ఓ పక్కన గోదావరి. చూడండి పడవ ఎలా వెళ్తుందో, చూస్తూనే ఉండండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫుల్ అయిపోయింది అనమాట పడవ అనేది. ఇప్పుడు బయలుదేరిపోతుంది. చూస్తూనే ఉండండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని వెనకాల ఫ్యాన్ ఉంటుంది. అదిగో రెండు కార్లు, జనాలు. ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రాయలసీమ కుర్రోడికి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో నరసాపురం ఎక్స్ప్రెస్. ఇప్పుడు చూడండి ఎలా బయలుదేరుతుందో, చూస్తూనే ఉండండి.